నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 29న పుట్టినటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్? సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 29వ తేదీ పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఉగాది నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, అసలు 29న పుట్టిన వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, ఇవి డీటెయిల్డ్గా చెప్పుకుందాం. సో ముందుగా 29న పుట్టిన కొంతమంది పేర్లు పరిశీలించి మళ్ళీ వాళ్ళ క్వాలిటీస్లోకి వెళ్దాం. సో ఆశిష్ నెహ్రా ఏప్రిల్ 29, సంజయ్ దత్ జూలై 29, సో నాగార్జున గారు హీరో కింగ్ నాగార్జున ఆగస్ట్ 29, హీరో విశాల్ ఆగస్ట్ 29, కునాల్ సింగ్ సెప్టెంబర్ 29, సో మన నాగబాబు గారు అక్టోబర్ 29, లలిత్ మోడీ నవంబర్ 29. సో ఇక్కడ నేను చదివిన పేర్లన్నింటిలో కూడా ఈ 29 ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఈ 29న పుట్టిన వాళ్ళు 2 చంద్రుడు, 9 కుజుడు, 2 అంటే తక్కువ బరువు, 9 అంటే బరువు ఎక్కువ. సో ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ ఉండేవాళ్ళు. సో 29లో పుట్టిన వాళ్ళకి 70 to 80% వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మన హీరో నాగార్జున గారికి ఒక మ్యారేజ్ డైవర్స్ అయ్యింది, హీరో విశాల్కి లేట్ మ్యారేజ్ అయ్యింది, సంజయ్ దత్ కూడా ఒక మ్యారేజ్ విడాకులయ్యింది, AK-47 కేసులో అరెస్ట్ అయ్యారు, సో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ప్రజెంట్ ఈజ్ ఫైటింగ్ విత్ క్యాన్సర్. ఈ 29లో పుట్టిన వాళ్ళకి ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండదు. 2, 9 అంటే 2 + 9 11 అంటే మళ్ళా 2. సో చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు ఎమోషన్స్, సో ఒకసారి చాలా ఆనందంగా, నాకన్నా ఎవరు ఆనందంగా లేరు, ఒకసారి చాలా బాధగా, సో మైండ్ మారుతుంటుంది, ఎమోషన్స్ మారుతుంటాయి, ఆనందం ఉంటుంది, 2-3 గంటలకే బాధ ఉంటుంది. సో ఒక మాట అంటే వెంటనే ఏడ్చేస్తుంటారు. సో వెరీ వెరీ సాఫ్ట్ పీపుల్, వెరీ సెన్సిటివ్ పీపుల్, వెరీ పాజిటివ్ పీపుల్ నా అనుకుంటారు అందరినీ. వాళ్ళొక మాట అంటే తట్టుకోలేరు. సో ఎక్కువ భాగం ఇలా మాటలు పడలేక లవ్లో మ్యాక్సిమం లవ్ ఫెయిల్యూర్స్ ఈ 29న పుట్టిన వాళ్ళకు. హీరో విశాల్ కూడా లేట్ మ్యారేజ్. ఈ కునాల్ సింగ్ ఒక సినిమాలో హీరోగా చేశాడు, ఈ కునాల్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు. సంజయ్ దత్ కేసుల్లో, ఆశిష్ నెహ్రాకి ఇంజురీస్, సో గొప్పగా రాణించింది లేదు, ఆయన టాలెంట్కి ఉన్నంతలో ఆయన టాప్లో కపిల్ దేవ్ లాగా వీళ్ళలాగా పేరు నిలిచిపోలేదు, అప్ అండ్ డౌన్స్ కెరియర్లో. అండ్ లలిత్ మోడీ దేశాన్ని వదిలి పారిపోయాడు. సో ఈ 29లో పుట్టిన వాళ్ళకి ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ ఉంటుంది. అన్లెస్ ద నేమ్ ఇస్ పర్ఫెక్ట్, నేమ్ చాలా బాగుంటే తప్ప ఈ ప్రభావాల నుంచి తప్పించుకోలేరు. బేసిక్గా ఈ 29 పుట్టిన వాళ్ళకి మంచి గుణాలు ఉంటాయి, మంచి క్వాలిటీస్, చాలా సాఫ్ట్గా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, కలుపుకొని పోతారు, ఎవరితోనే సరే ఈజీగా ఫ్రెండ్షిప్లో పడిపోతారు. బట్ వీళ్ళకి కోపం, కొట్లాట్లు, గలాటలు అంటే పడవు. సో అలాంటి ప్లేసుల్లో వీళ్ళు అవాయిడ్ చేస్తారు. ఎవరైతే వీళ్ళతో కొట్లాడతారో వాళ్ళని అవాయిడ్ చేస్తారు. సో పర్సనల్ లైఫ్లో వీళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే వీళ్ళు సెన్సిటివ్ ఎక్కువ. మామూలుగా ఎవరినైనా 10 మాటలు అంటే కూడా పెద్దగా పట్టించుకోరు. ఈ 29న పుట్టిన వాళ్ళు ఒక్క మాట అన్నా ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. ఆ విషయాన్నే మళ్ళీ 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 టీవీ సీరియల్లో వేసినట్టు వేసి మైండ్లో వేసుకొని బాధపడుతూనే ఉంటారు. దీనివల్ల 70% వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయినాక సెకండ్ మ్యారేజ్ నుంచి ఇబ్బందులు ఉండవు. సో వీళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారు ఎలా అడ్జస్ట్ అవ్వాలనేది. సో 29న పుట్టిన వాళ్ళకి గ్రోత్ అనేది, పేరు బాగుంటేనే గ్రోత్ బాగుంటుంది, పేరు బాగాలేకపోతే వేరే లెటర్స్లో పేరు యావరేజ్గా ఉన్న గ్రోత్ బాగుంటుంది. కానీ ఈ 29న పుట్టిన వాళ్ళకి లైఫ్ అంతా అక్కడే ఉంటారు, ఎంత ఎదిగినట్టు అనిపించినా కూడా ముందు డెవలప్మెంట్ ఉండదు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళినప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో పెద్ద గ్రోత్, పెద్ద డెవలప్మెంట్ ఉండదు, డబ్బులు కూడా వస్తుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి, అండ్ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ ఉంటాయి ఈ 29న పుట్టిన వాళ్ళకి. సో ఒకవేళ మీరు 29న పుట్టి ఉండి మీ పేరులో 12వ నంబర్ కానీ, 13వ నంబర్ కానీ, 16వ నంబర్ కానీ,
18 నంబర్, ఈ 4 నంబర్లు మెయిన్ బ్యాడ్ నంబర్స్. తర్వాత 31 నంబర్, 27 నంబర్, ఈ నంబర్స్ లేకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. 29న పుట్టి మళ్ళా ఈ 13వ నంబర్, 12వ నంబర్, 16, 18 వస్తే లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ప్రాబ్లం ఉంటేనే కష్టం, 3 ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది లైఫ్. సో 29న పుట్టిన వాళ్ళకి పేరే శ్రీరామ రక్ష. మంచి పేరు పెట్టుకుంటే ఈ 29న పుట్టిన నెగిటివ్ని ఈ పేరు తట్టుకొని, అంటే 10 లక్షలు అప్పు ఉన్నాడు, 10 లక్షలే ఇస్తే అప్పు తీర్చుకొని మళ్ళీ అప్పులు చేయాలి. సో మనం 100 కోట్లు ఉన్న పేరు ఇచ్చామంటే లైఫ్లో మళ్ళీ ఎక్కడ అప్పులు చేయరు. ఈ పేర్లతో వచ్చే వైబ్రేషన్స్ వల్ల ఆనందంగా ఆరోగ్యంగా బతికేయచ్చు. సో ఈ 29న పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 2. సో లక్కీ స్టోన్ చంద్రకాంతమణి 7 క్యారెట్ల కన్నా ఎక్కువ ఉండాలి. 7 కన్నా ఎక్కువ మెడలో వేసుకుంటే చాలా మంచి ఎఫెక్ట్. అంటే ఈ సెన్సిటివిటీ తగ్గుతుంది. ఎవరైనా ఒక మాట అన్నా పెద్దగా పట్టించుకోరు, లైట్గా ఉంటారు. నేను నా మెడలో 32 క్యారెట్స్ మూన్ స్టోన్ మా నాన్నగారు స్పెషల్గా నా కోసమే చేపించి ఇచ్చారు. ఇది నేను మార్నింగ్ 9 o'clock ఆఫీస్లో కూర్చుంటే ఈవినింగ్ 7, 8 వరకు కూడా మొదటి క్లయింట్తో ఎలా నవ్వుతూ మాట్లాడుతుంటానో లాస్ట్ క్లయింట్ కూడా అలా నవ్వుతూ మాట్లాడతా. ఎవరిని తొందర పెట్టను. 20 నిమిషాలైనా అరగంట అయినా ఓపిక్గా మాట్లాడి వాళ్ళకి అన్నీ క్లారిఫై అయినాకే వాళ్ళని బయట పంపిస్తాను. బయట మళ్ళా మా తమ్ముడు మళ్ళా అరగంట ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్పింది అరగంట, మళ్ళీ బయట మా తమ్ముడు అరగంట. సో మళ్ళా డౌట్స్ ఉంటే మళ్ళీ రమ్మంట ఆఫీస్కి. సో ఓన్లీ 1 time ఫీ, మళ్ళీ డౌట్స్ కూర్చొని మళ్ళీ ఫీ ఉండదు. సో వీ గివ్ ద బెస్ట్ గైడెన్స్ టు అవర్ క్లయింట్. అందుకే నాకు లక్షలాది మంది క్లయింట్స్ ఉన్న సక్సెస్ రేట్ 99.9% సక్సెస్ ఉంది. డాక్టర్స్ కొన్ని వేల మంది డాక్టర్స్ తీసుకున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. రాజకీయ నాయకులు తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మినిస్టర్లుగా రాణిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ 29న పుట్టిన వాళ్ళకి నా అడ్వైస్, పేరు చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్ ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని కాపాడేది మీ పేరులో కరెక్షన్ మాత్రమే. ఒక మూన్ స్టోన్ వేసుకోండి. ఈ స్టోన్స్ మనం తిరుపతి, కాళహస్తి మధ్యలో అంజిమేడ్లో 108 days పెడతాము. తెలుగులో చంద్రకాంతం అని, ఇంగ్లీష్లో మూన్ స్టోన్. మోర్ దెన్ 7 క్యారెట్స్ ఉండాలి. మెడలో వేసుకుంటే పర్ఫెక్ట్, మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది, బాడీలో నెగిటివ్ తీసేస్తుంది, సెన్సిటివ్ తగ్గిస్తుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది, ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో లక్కీ కలర్స్ వైట్ కలర్, క్రీమ్ కలర్, లైట్ కలర్స్ ఎక్కువ లక్కీ వీళ్ళకి 29న పుట్టిన వాళ్ళకి. బ్లాక్ కలర్, రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. అండ్ ఈ 29న పుట్టిన వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్స్ చేసుకోండి. 29న పుట్టిన వాళ్ళకి పేరులో మంచి నంబర్స్ లేకపోతే సెటిల్మెంట్ లేట్ అవుతుంది, మ్యారేజ్ లేట్ అవుతుంది, డెవలప్మెంట్ లేట్. ఇన్ని లేట్లు మనకు వద్దు. సో కరెక్షన్స్ చేసుకోండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగు లేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్, నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2, కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా
24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్నవాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 names మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందేది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందేది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hours పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు.
ఈ నంబర్ రాసుకోండి, 970-333-5056, 970-333-5056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు ఎస్ఎంఎస్ చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎంఎస్ చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో ఎస్ఎంఎస్కి నంబర్ 8688157777, 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు ఎస్ఎంఎస్ చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి మీ నేమ్ కరెక్షన్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సో మీ లైఫ్ స్టైల్ని అండ్ మీకు అనుగుణంగా ఏదైనా మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అది పెళ్ళికి సంబంధించింది కానివ్వండి, అదర్ అకేషన్స్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే మీ నెంబర్లో ఏ రాంగ్ నెంబర్ ఉంది, ఏ రైట్ నెంబర్ ఉంది అనేటువంటి విషయం తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. లేదు ఒకవేళ మేము డైరెక్ట్ ఆన్లైన్ అని కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ త్రూ వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా మణికొండ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా కూడా మీకు డెఫినెట్గా వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.